నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా స్త్రీలలో ఎముకల బలహీనత అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకు స్త్రీలలోనే ఎక్కువగా వైటమిన్ డి డెఫిషియన్సీ గాని, కాల్షియం గాని తక్కువగా ఉండటం, ఇలా ఎముకలు బలహీనంగా మారటం జరుగుతూ ఉంటుంది. మెయిన్‌గా మెనోపాజ్ టైమ్ వచ్చేటప్పటికల్లా స్త్రీలలోనే ఈ ఎముకల బలహీనత మరీ తీవ్రంగా ఉంటుంది. సో, ఈ మెనోపాజ్‌కి దీనికి ఏంటి సంబంధం? వాళ్ళు హెల్తీగా ఉండటానికి అసలు ఏం చేయాలి? లైఫ్ స్టైల్‌లోని ఎటువంటి యాక్టివిటీస్‌ని ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది? ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ఈ విషయాలన్నీ ఇవాల్టి వీడియోలో మాట్లాడేద్దాం. సో, మనతో పాటు ఉన్నారు. జూబ్లీ హిల్స్ మనకి ఈపీఆన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి డాక్టర్ మీనా చంద్ర గారు. హలో మ్యామ్. హలో. మ్యామ్, సాధారణంగా ఏంటంటే స్త్రీలలోనే ఎక్కువగా వైటమిన్ డి డెఫిషియన్సీ మేజర్‌గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువగా వాళ్ళు ఎనిమిక్ అవుతూ ఉంటారు. అండ్ కాల్షియం డెఫిషియన్సీ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు లేడీస్‌లోనే ఎక్కువగా కనిపిస్తదంటారు ఇది? లేడీస్‌లో ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది? బికాజ్ లేడీస్‌లో హ్మ్. ఓన్ హెల్త్‌లో ఎక్కువ ఇష్టం లేదు. బికాజ్ ఓకే. ఫస్ట్ థింగ్ ఈస్ దే వాంట్ టు సీ ఫ్యామిలీ హ్మ్. కదా. సో కంటిన్యూస్‌గా వర్క్ ఉంది, ప్రాపర్ మీల్స్ లేదు. తర్వాత ఇండియన్ డైట్‌లో ఐరన్ రిచ్ ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్ కొంచెం తక్కువే ఉంది. తక్కువ ఉంటుంది. ఓకే. తర్వాత ఓల్డ్ ఏజ్‌లో మెనోపాజ్ అయిన తర్వాత హార్మోనల్ చేంజ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల కూడా అబ్జార్ప్షన్స్ కొంచెం తక్కువ అవుతుంది. తర్వాత బాడీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ నాట్ దేర్. సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఓకే. సో వై ఫీమేల్స్కి ఈ కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉంది. బట్ మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ మల్టీ ఫ్యాక్టోరియల్. జస్ట్ వన్ పాయింట్లో డెఫిషియన్సీ వల్ల ఏమీ లేదు, ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మనం చూసుకున్నట్లయితే వాళ్ళలో ఎక్కువగా బ్యాక్ పెయిన్ సమస్యలు చూస్తూ ఉంటాము. అండ్ పెల్విక్ బోన్స్ కూడా వాళ్ళకి లూజ్ అవుతాయి. సో, అది కూడా పెయిన్ ఎక్కువగా వాళ్ళు చూస్తూ ఉంటాం. సో, ఎందుకని పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంత చేంజెస్ వస్తది? దాన్ని సరిచేసుకోవడం సాధ్యం కాదంటారా? See, post-pregnancy again is a most importantly role is hormones. బికాస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత గుడ్ హార్మోన్స్ విత్డ్రా అవుతుంది. ఓకే. అండ్ ఆ టైంలో బికాస్ ఆఫ్ బేబీ దే ఆర్ నాట్ ఫీడింగ్ వెల్, తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ కొంచెం తక్కువ అవుతుంది. ఓకే. సో ఆల్ దోస్ థింగ్స్ విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్. అండ్ ప్రెగ్నెన్సీలో చాలా హార్మోన్స్ వల్ల మొత్తం బాడీ రిలాక్సన్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. సో ఆల్ ద రిగమెంట్స్ రిలాక్సెస్. అండ్ సో చాలా మంది పేషెంట్స్ విల్ కమ్ విత్ ఎస్ఐ జాయింట్ పెయిన్. ఓకే. సో ఎస్ఐ జాయింట్ ఇస్ వెరీ కామన్ డెలివరీ తర్వాత. సో ఇది పెల్విస్ స్ట్రెచ్ అవుతుంది టు అకామిడేట్ ద బేబీ. సో బేబీ పాస్ అయిన తర్వాత ఇట్ షుడ్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో కొన్ని పేషెంట్స్ కి డస్ నాట్ కమ్ బ్యాక్ టు నార్మల్ అండ్ దే కమ్ విత్ ఎస్ఐ జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్. ఓకే. దెన్ అగైన్ లైక్ ఐ సెడ్ ఫిజికల్ యాక్టివిటీ లేదు, కంటిన్యూస్ గా దే ఆర్ ఇన్ సిట్టింగ్ పొజిషన్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ, దానివల్ల కూడా. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ టైం నుంచి ప్రాపర్ హెల్దీ డయట్ ఉంటే, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఫ్యూచర్లో మీన్స్ మెనోపాజ్ అయిన టైంలో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎనిమిక్ ఉండేవాళ్ళు, సో ఎనిమియా ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి కూడా ఈ బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుందా? సో మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్కి బోన్ డెన్సిటీకి ఏంటి సంబంధం? బ్లడ్ తక్కువ అయినకి రీజన్స్ ఏంటి ఇన్ ఇండియన్ ఫీమేల్స్లో ఇస్ బికాస్ వెరీ కామన్ రీజన్ ఇస్ బికాస్ ఫుడ్ తర్వాత దే డ్రింక్ టీ. ఫుడ్ తర్వాత టీ తీసుకోకూడదు, వద్దు, 2 hours గ్యాప్ ఉండాలి. ఓకే. బికాస్ ఇది టీలో టానిన్స్ ఉంది కదా, సో ఐరన్ అబ్జార్ప్షన్ తక్కువ అవుతుంది. సో యూజువల్గా మీరు చూడు, ఇప్పుడు ఫుడ్ తర్వాత మంచిగా కూర్చొని చాయ్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఇది బ్యాడ్. ఫుడ్ అండ్ టీకి గ్యాప్ అట్లీస్ట్ 2 hours ఉండాలి. ఓకే. అండ్ సో ఫెరిటిన్ చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉంది బాడీలో. సో ఈ ఫెరిటిన్ వల్ల కూడా బాడీలో బోన్ డ్యామేజెస్ ఇది ఎక్కువ అవుతుంది. అండ్ దిస్ ఇస్ వెరీ లెస్ ఇన్ ఇండియన్ ఫీమేల్స్. అండ్ 40 వయసు తర్వాత వెన్ ద బోన్ డెన్సిటీ తక్కువ అవుతుంది, ఆ టైంలో టీ స్కోర్ చేస్తే, టీ స్కోర్ ఇస్ బోన్ మినరల్ డెన్సిటీ స్కోరింగ్ చేస్తే ఇట్ ఇస్ లెస్. సో వాటర్ తక్కువగా తీసుకున్నా కూడా ఏమైనా సమస్య ఉంటుందా? వాటర్ తప్పకుండా, బికాస్ వాటర్ ఇస్ ద మెయిన్. 70% బాడీ ఇస్ ఆల్ వాటర్ కదా. వాటర్ చాలా ఇంపార్టెంట్ ఉంది. బట్ ఓన్లీ వాటర్ వల్లనే ఇది డ్యామేజ్ అవుతుంది ఇది కాదు. మినరల్ ఉంది, మ్యాక్రోన్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్, తర్వాత సో మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్, మినరల్స్ బాడీకి రిక్వైర్మెంట్ ఉంది కదా. So everything has to be taken care of. And once hormones starts playing role, hormones up down ante again anxiety and all those things start outundi. So again they are not eating well. And Indian females lo one problem is again they don't go to gym, they don't do weight training and all this kada. Muscles weak undi. India lo already protein deficiency ekkuva undi, so muscles weak unte bone support ledu. So multiple factors play a role. So overweight ki arthritis ki enti sambandham ela vastundi? The overweight means
ఆర్థరైటిస్ ఇస్ వాట్ జనరల్గా ఆర్థరైటిస్ ఇస్ వెన్ ద కార్టిలేజ్ లాస్ అవుతుంది, జాయింట్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. జనరల్గా మోకాల్ ఆర్థరైటిస్ ఇస్ ద మోస్ట్ కామన్. సో ఓవర్ వెయిట్ ఉంటే మొత్తం బరువు జాయింట్లోనే పడుతుంది. సో ఆర్థరైటిస్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో వాట్ షుడ్ స్టార్ట్ ఎట్ 50, ఓవర్ వెయిట్ ఉంటే 40లోనే స్టార్ట్ అవుతుంది. సో జనరల్లీ ఇప్పుడు లేడీస్ వరకు వచ్చేటప్పుడు, స్పెషల్లీ లేడీస్ వరకు వచ్చేటప్పుడు ఎలాంటి ఆథరైటిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది లేడీస్లో? లేడీస్లో ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఐ సెడ్ లైఫ్ స్టైల్. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్గా పనిలోనే ఉండాలి, ఫుడ్ మంచిగా లేదు, యాక్టివిటీస్ ఎక్కువ లేదు, ఓకే. తర్వాత స్టాండింగ్ ఎక్కువ, వంట 2 hours 3 hours కంటిన్యూస్గా స్టాండింగ్లోనే వంట చేస్తున్నారు. సో అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఇంపాక్ట్ ద జాయింట్ కదా, స్టాండింగ్లో ఉంటే జాయింట్లో ఇంపాక్ట్ అవుతుంది. తర్వాత ఫీమేల్స్ చాలా, ద మెజారిటీ ఆఫ్ ద ఫీమేల్స్ ఆర్ ఓవర్ వెయిట్, ఓకే. సో దానివల్ల కూడా ఇంకా ఇంపాక్ట్ అవుతుంది. విటమిన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల యాడ్ ఆన్ అవుతుంది. సో ఈ మొత్తం కలిపి ఫీమేల్స్లో ఆర్థరైటిస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇంతకు ముందే నేను మీరు ట్రీట్ చేసినటువంటి పేషెంట్తో నేను మాట్లాడాను. సో తనకి 2 షోల్డర్స్ కూడా ప్రాబ్లం ఉంది, మీరే ట్రీట్ చేశారంటే బ్యాక్ పెయిన్ కూడా ఉంది అని. కనీసం నేను తినడానికి కూడా నాకు అసలు చేతి లేవలేకపోయింది. బట్ ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉందని తను లిఫ్ట్ చేసి చూపించింది కూడా. అయితే ఇట్లా మినిమం అసలు అంటే తనకి షుగర్ కూడా లేదని చెప్పింది. షుగర్ లేకుండా, మామూలుగా షుగర్ ఉండే వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ వస్తుందని చెప్తుంటారు కదా, షుగర్ కూడా లేదు. కానీ ఎందుకు తనకి షోల్డర్స్ అలా పట్టేశాయి? క్రానిక్ ఓవర్ యూజ్ వల్ల. చెప్పాను కదా, కంటిన్యూస్గా ఇది కుకింగ్లో ఇది చేస్తే ఆర్ సో సపోజ్ క్లోత్స్ వాషింగ్ చేసినప్పుడు కంటిన్యూస్ షోల్డర్ యూజ్ అవుతుంది కదా, ఓకే. బికాస్ ఆఫ్ దాట్. తర్వాత మేబీ 5 years 6 years ముందు కొన్ని ఇంజరీ ఉంటే స్లోగా వాపు ఎక్కువ ఉంటే నొప్పి ఎక్కువ అవుతుంది. సో చాలా మంది రీజన్స్ ఉన్నాయి షోల్డర్ పెయిన్కి. బట్ మోస్ట్ కామన్లీ ఇన్ ఇండియన్ ఫీమేల్స్ షుగర్ లేకుండా కామన్ రీజన్ ఇస్ ఓవర్ యూస్. ఓకే. కంటిన్యూస్ కిచెన్లోనే ఇది చేస్తున్నాను కదా, దానివల్ల. సో ఈ రోజుల్లో నార్మల్ డెలివరీస్ అవడం అనేది తగ్గింది, సి సెక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ అదే చేయించుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు, కొంచెం ఈజీగా అవుతుంది అని డెలివరీ. బట్ ఈ సి సెక్షన్స్ వల్ల కూడా ఐ మీన్ బ్యాక్ పెయిన్ వచ్చే సమస్య ఏమైనా ఉంటుందా? ఇది కేవలం మిత్ అంటారా? బ్యాక్ పెయిన్ కెన్ హ్యాపెన్ టు సి సెక్షన్ వాళ్ళకి కూడా, నార్మల్ డెలివరీ వాళ్ళకి కూడా. ఓకే, ఇద్దరికీ ఉంటుంది. యా, దట్ ఈస్ వీ కెనాట్ టెల్ దట్ సి సెక్షన్లో ఎక్కువ అయింది ఆర్ నార్మల్ డెలివరీలో ఎక్కువ అయింది. కానీ సి సెక్షన్లో ఏమవుతుంది, కొంచెం రికవరీ కొంచెం స్లో యాజ్ కంపేర్డ్ టు నార్మల్ డెలివరీ కదా. సో నార్మల్ డెలివరీలో ఫాస్ట్ ఉన్న డెలివరీ అయిన తర్వాత దే కెన్ గో బ్యాక్ టు ద నార్మల్ యాక్టివిటీస్, వాకింగ్ అన్ని స్టార్ట్ అవుతుంది. సి సెక్షన్లో కొంచెం స్లో అవుతుంది. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ ఏ ప్రకారం డెలివరీ చేస్తే కూడా బ్యాక్ పెయిన్కి ఛాన్సెస్ ఉంది, బికాస్ ఆఫ్ హార్మోన్స్, బికాస్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ లైఫ్ స్టైల్, డయట్ రిస్ట్రిక్షన్స్ ప్రకారం. రైట్. కమింగ్ టు మన దగ్గర చేసేటువంటి ట్రీట్మెంట్, పిఆర్పి ట్రీట్మెంట్. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే, చాలా వరకు పిఆర్పి అని అంటే కేవలం మన మోకాల నొప్పులకి తగ్గించుకోవడానికి మాత్రమే పిఆర్పి అనేది వర్క్ చేస్తుంది బాగా అని అనుకుంటున్నారు. బట్ దేనికి వర్క్ చేస్తుంది పిఆర్పి? ఏ మెడికల్ కండిషన్స్లో హెల్ప్ అవుతుంది ఇన్ రిలేటెడ్ టు పెయిన్, మస్కులోస్కెలిటల్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ భుజం నొప్పి, జాయింట్ పెయిన్స్ వల్ల, లిగమెంట్ ఇంజరీస్ వల్ల, నెక్ పెయిన్ వల్ల, సర్వైకల్ స్పాండిలైసిస్ వల్ల, మోకాల్ నొప్పి, లిగమెంట్ ఇంజరీస్, ఏసిఎల్, మెనిస్కస్ ఇంజరీస్, హిప్లో ఏవియన్ అవుతుంది, హిప్లో ఆర్థరైటిస్ అవుతుంది, సియాటికా నొప్పి వల్ల, మసిల్ ఇంజరీ వల్ల, స్పోర్ట్స్ ఇంజరీస్, జిమ్ ఇంజరీస్, అన్ని ఇంజరీస్లో పిఆర్పి వర్క్ అవుతుంది. ప్లాంటర్ ఫేషియైటిస్, టెన్నిస్ ఎల్బో, ఇది చూడండి చాలా మంది పేషెంట్స్ ఈ టెన్నిస్ ఎల్బోలో సఫర్ అవుతుంది ఇయర్స్ టు ఇయర్స్. కొన్నిసార్లు స్టెరాయిడ్ షాట్ యూస్ చేస్తే మేబీ 6 months వరకు రిలీఫ్ అవుతుంది, మళ్ళీ 6 months తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది. సో దానికి ప్రాపర్ రిలీఫ్ పిఆర్పి ద్వారానే అవుతుంది. అండ్ ఇంకోటి, ఇది మెడికల్ లిటరేచర్, ఇప్పుడు పిఆర్పి గురించి లిటరేచర్ ఎక్కువ లేదు, బట్ లాస్ట్ 3-4 yearsలో చాలా ఎక్కువగా మెడికల్ లిటరేచర్ ఉంది. అండ్ టెన్నిస్ ఎల్బో, ప్లాంటర్ ఫేషియల్లో level 1 evidence. Level 1 evidence means highest evidence where we research prakaram that is considered the best. So level 1 evidence undi for PRP. Okay. So PRP is now PRP ఇప్పుడు ఇండియాలో అండ్ స్పెషలీ హైదరాబాద్ అండ్ ఇన్ ద సదర్న్ ఇండియా చాలా కామన్ గా ఉంది అండ్ పేషెంట్స్ ఆర్ ఫైండింగ్ గుడ్ రిలీఫ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్లీ లేడీస్లోని ఆథరైటిస్, ఏ కైండ్ ఆఫ్ ఆథరైటిస్ ఎక్కువగా ఉంటుంది రావడానికి, రీజన్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి, ఇవన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.